మనకు సంబంధించిన పై ఆఫీసర్లు చెప్పడం కూడా జరిగింది. మరి సలహా సంఘం యొక్క సలహాలు తీసుకున్నప్పుడు సలహా సంఘం దేనికి మన మధ్యేశ్వరు మన టీం నుంచి చెప్తే తప్పకుండానండి మనతో మా సలహా సంఘం జరిగినప్పుడు అక్కడ డిస్కషన్ వచ్చింది. ఇదివరకు కూడా తీర్మానం చేసాం కదా, మళ్ళీ ఎందుకు తీర్మానం చేయడం మిగతా సెంటర్లు కూడా మరి ఆలోచించి చేయండి. ఇక్కడ డిమో మేడం గారు వచ్చారు కాబట్టి మరి జిల్లాలో ఉన్న అందరి మనోభావాల్ని వారికి వ్యక్తపరచండి. వారి ద్వారా సంబంధించిన అధికారుల దృష్టికి మరి ఆర్సీ గారు ఏదో చేసేది ఏం లేదు కాబట్టి మిగతా జిల్లాలో ఏ రోజు పనిచేస్తుంది కానీ చిత్తశుద్ధితోటి సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తే అచీవ్మెంట్స్ కూడా మరి రీచ్ అవ్వగలం. కాబట్టి మా అందరే ఆలోచనలు కూడా పరిగణలో తీసుకోమని మరి ఇక్కడ మేము కోరే కోరికలు కానీ చెప్పే విషయాలు కానీ దాన్ని పూర్తి చేయడానికి వీలైనటువంటి ఆఫీసర్లు కూడా కొంతమంది ఇప్పుడు కాబట్టి వారు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకుని వారికి సంబంధించిన పై ఆఫీసుల దృష్టి తీసుకెళ్తారని చెప్పేసి సభాముగా వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ ప్రసాద్ గారు కాబట్టి మీరు ఆదివారాలు హాస్పిటల్ తాళాలు ఏం చేస్తున్నారు, అలా వేయకూడదు. యాక్చువల్ నేను గుడివాడ బందరు అక్కడ చూశానండి, హాస్పిటల్కి తాళం వేస్తుంటే మరి మేము వాళ్ళ మీద చాలా ఇదిగా చేసాము. మీరు ఎట్టి పరిస్థితులు కూడా ఆదివారం తాళం వేయడానికి వీలేదు, ఆదివారం కంపల్సరీ పనిచేసి సోమవారం మీరు హాఫ్ సెలవు ఇచ్చేలాగా మీరు చేయండి అనేసి అన్నారు. మేము కూడా డాక్టర్ గారు చెప్పినట్టు ప్రసాద్ గారు చెప్పినట్టు మేము కూడా రిజర్వేషన్ పాస్ చేసి అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టి ఆదివారం సెలవు తీసుకుని సోమవారం చేసేలాగా మేము మామూలుగా మేము కూడా చేయాలనుకుంటాము. ఇంకా చేయలేదా పని చేసి మేము కూడా కాపీని దేవ మేడం గారికి తర్వాత డిఎంఎన్ చార్జ్ పంపిస్తామండి. తర్వాత డాక్టర్ మధేశ్వర్ గారికి తమ సందేశం వస్తుంది. డేమాపాడు గారు వీళ్ళిద్దరూ కూడా గవర్నమెంట్ నుంచి అపాయింట్ చేయబడినటువంటి అధికారులు. ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటివి ఎలా పనిచేస్తున్నాయి, ఎలా పనిచేయాలి అని ఇంతకుముందు మనకు వచ్చినటువంటి ఆర్సీఓలందరికీ కూడా మన ప్రదీప్ కుమార్ చాలా దగ్గరుండి ప్రతి విషయంలోనూ ప్రతి స్టాఫ్ని ఇంక్లూడింగ్ స్వీపర్ వారు సలహాలు ఇచ్చి అటెండర్స్కి సలహాలు ఇచ్చి బాబు ఇలా కాదు ఇలా చేయండి, ఇలా కాదు ఇలా చేయండి. మెడికల్ ఆఫీసర్ గారు ఉన్నారంటే ఈ టార్గెట్ మనకి ఇలా అయితే రీచ్ అవుతుంది, ఇలా అయితే ఇలాగే సాగుతుంది. కాబట్టి బెటర్మెంట్ ఆఫ్ సర్వీసెస్ ఎట్లా చేయాలో చాలా డ్రగ్స్ గిన్నెంటి పెట్టాం రావట్లేదంటే వారు స్వయంగా డిఎంఎన్ చౌ గారిని కలిసి ఇక్కడ మన రీజనల్ కోఆర్డినేటర్గా హెల్త్ సర్వీసెస్ డాక్టర్ విజయమోహన్ గారిని వీళ్ళందరినీ కలిసి వాళ్ళకి చెప్పి విత్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ 1 week హీ ఈజ్ టు గెట్ ది స్టాక్స్. ఎందుకంటే మందులు లేకుండా ఏ అర్బన్ హెల్త్ సెంటర్ అయినా ఒట్టి సర్వీస్ ఇస్తుంటే ఎవరు రారు. ఎందుకంటే ఈ ఆర్సీహెచ్ ప్రోగ్రామ్ అనేది మన ఒక కంట్రీలోనే కాదు మిగతా చాలా కంట్రీస్లో కూడా నడుస్తుంది విత్ సేమ్ కాన్సెప్ట్. ఇంకో దానికి దేనికి మాకు ఇది టార్గెట్ కావాలి మీరు మాకు ఇవ్వండి. ఎందుకంటే ఇటు గవర్నమెంట్కి ఇటు ఎంప్లాయీస్కి మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. వాళ్ళు లెవరేజ్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ని ఎలా చేస్తే మనకు సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఎలా దీన్ని వాళ్ళు మన కాన్సెప్ట్ ఇస్తారు, వాళ్ళు టార్గెట్ ఇస్తారు. ఈ కాన్సెప్ట్ని కానీ టార్గెట్ని అచీవ్ చేయడానికి ఏ రకమైన కాన్సెప్ట్ అయితే ఇంకా బాగుంటుంది, ఎట్లా అయితే బాగుంటుంది అనే విషయం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నిజంగా ఈ విషయం చెప్పాలంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బీ ఇన్ ఏ హెల్త్ సెంటర్, టు వర్క్ విత్ ఏ హెల్త్ సెంటర్ అండ్ ఏ కోఆర్డినేటర్. ఎందుకంటే గవర్నమెంట్కి పబ్లిక్కి మధ్యలో ఈ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ని పెట్టడం కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. దానికి గవర్నమెంట్ టార్గెట్స్ కావాల్సింది కోఆర్డినేటర్కి ఇస్తారు, కోఆర్డినేటర్కి ఏం టార్గెట్ కావాలో స్టాఫ్కి ఇస్తారండి. కాబట్టి వాళ్ళకి లెవరేజ్ కింద ఉండేటువంటి ఈ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ కూడా ఈ సభాముఖంగా నేను విన్నవించుకునేది ఏంటంటే స్టాఫ్ యొక్క ఏమన్నా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని దగ్గరికి పిలిచి అడిగి తెలుసుకుని ఎమికబుల్గా సెటిల్ చేసుకోవడం బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే కొన్ని చోట్ల కొన్ని ట్రబుల్స్ వచ్చినాయి కూడా. స్టాఫ్తోనూ ట్రబుల్స్ వచ్చినాయి, పీసీఓలతోనూ ట్రబుల్స్ వచ్చినాయి. ఇలా గత 7 సంవత్సరాల నుంచి కూడా నేను ఆల్మోస్ట్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అర్బన్ సెంటర్స్ చాలా బాగా రొటీన్ని మెయింటైన్ చేస్తున్నాయి పర్ఫెక్ట్గా వితౌట్ ఎనీ ప్రాబ్లం. అండ్ దే ఆర్ రీచింగ్ ది టార్గెట్స్ వితౌట్ చాలా ఈజీగా టార్గెట్స్ రీచ్ చేస్తారు మన వాళ్ళు. I highly appreciate all the staff of ANMs and all other staffs. He is very fond of that technique. మా హెల్త్ సెంటర్ చాలా ఆపరేషన్లు చేశారు ప్రదీప్ గారు, అలాగే మిగతా హెల్త్ సెంటర్స్లో చాలా కండక్ట్ చేశారు.
ఆ విషయం అహ్మద్ గారికి కూడా బాగా తెలుసు. ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత నేను మన ప్రదీప్ గారిని చూశాను ఇక్కడ. ఇట్ ఈస్ సర్ప్రైజ్, రియల్ సర్ప్రైజ్ ఫర్ us, సార్. We missed a very lot, sir, really. యాక్చువల్గా చెప్పాలంటే ఈ మనసులో మాట మీరు చెప్తున్నాను. ఆర్సీ గారు మన ప్రదీప్ కుమార్ గారు కూడా చెప్పారు, సార్ మీరు మాకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయారు, ఏలూరు నుంచి పేరు. వీ వాంటెడ్ టు ఫెలిసిటేట్ యూ. నేనేం చెప్పాను చెప్పండి. ఏం చెప్పానంటే మళ్ళా రాకూడదని ఏం లేదు, నన్ను ఎందుకు పంపదలుచుకున్నారా పర్మనెంట్. ఈ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మన వెస్ట్ గోదావరిలో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మనం సండేని హాలిడే తీసుకుని రొటీన్గా, ఎందుకంటే ఈ హాలిడే గురించి ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. మాస్ మెంబర్స్తో కానీ అడ్వైజరీస్ కమిటీస్లో కానీ ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్లో కూడా చేయడం జరిగింది. రొటీన్గా అందరితో పాటు మనం వెళ్తే బాగుంటుందండి. అందుకని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ ఆఫీసులు ఏవి ఉండవచ్చు అంటే ఏవి వర్క్ చేయవు, మన ఒక్కళ్ళనే వర్క్ చేయమంటారు ఇక్కడ. ప్లస్ ఇంకొక అదొక ప్రాబ్లం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్స్ చాలా డిస్టర్బ్ అయిపోతాయి. ఎందుకంటే మీరందరూ మ్యారీడ్ పీపుల్ విత్ చిల్డ్రన్. సొసైటీ అంతా కూడా దే టేక్ హాలిడే ఆల్స్ అండి. ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్ హాలిడే ఫర్ మెనీ సెంచరీస్. ఒకరోజు పోయింది కాదు. మీరు అర్బన్ సెల్స్లో పనిచేస్తూ ఉంటారు, మీ భర్త కానీ భార్య కానీ మీ పిల్లలు కానీ ఇంట్లో మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ మిస్ ది డే ఆఫ్ రిలాక్సేషన్ అండ్ రిక్రియేషన్. ఎన్నాళ్ళు అలాగే ప్రతి ఆదివారం మీరు ఉంటారు, లేదా టూర్స్ ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. వీ కీప్ సండే ఫర్ దట్ పర్పస్ టు గో విత్ ఫ్యామిలీ ఫర్ ఎనీ రిలాక్సేషన్ ఆర్ రిక్రియేషన్ పర్పస్. ఇఫ్ యూ మిస్ దట్ వన్ ఇన్ యువర్ లైఫ్, ఐ థింక్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఈ ఆల్ బికమ్ మెంటల్లీ ఇరిటేటెడ్ and you will express that irritation in some other way on your working day. So automatically that affects your performance and your target. ఇలాగా ఇటువంటి ఇప్పుడు ఏదో నిజంగా అర్బన్ హెల్త్ సెంటర్ మీద ఏదో వెళ్దాం వద్దాం పని చేసుకుందాం, ఏ రోజు అయితే మనకేంటి అంటే చేయించుకురావడమే కదా అది పని చేసే వాళ్ళకి ఇది బాగానే ఉంటుంది. సండే ఊళ్ళో ఉంటారు, రిటైర్ అయిన పీపుల్ ఉంటారు, లేదా వర్క్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఏదో ఒక గంట వెళ్ళి ఒక అరగంట వెళ్ళి అలా చూసిపోదాం అనే వాళ్ళకి ఇట్ ఇస్ ఓకే, ఇట్ గోస్ అప్. బట్ ఫర్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అంటే చాలా కమిటెడ్గా వర్క్ చేస్తున్నారు అర్బన్ హెల్త్ సెంటర్స్లో ఇక్కడ పనిచేసినటువంటి స్టాఫ్, టోటల్ స్టాఫ్ అంతా కూడా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా మొన్నటిదాకా ప్రైవేట్ ప్రాక్టీషనర్స్. ఎందుకు ఈ అర్బన్ హెల్త్ సెంటర్లోకి వచ్చారు? ఓన్లీ ఎయిమ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, టు సర్వ్ ది స్లమ్ పీపుల్, బికాస్ దట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ది ప్రైవేట్ ప్రాక్టీస్. వీ మిస్ ఇట్ ఇది ప్రైవేట్ ప్రాక్టీస్. ఆ సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చి వాళ్ళు ఇచ్చేటువంటి 2 గంటలు అక్కడ పనిచేసి వెళ్ళిపోతున్నారు. ఏమంటే నిజంగా వాళ్ళు ఇచ్చే జీతంతో కనుక మీరు ఫ్యామిలీని పోషించగలండి? అర్బన్ సెంటర్లో టోటల్గా పనిచేసినారు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇంటి దిగిన తినడానికి కూడా సరిపోతుంది వాళ్ళు ఇచ్చేది. ఏది ఒక మెడికల్ ఆఫీసర్. హౌ కెన్ ఎక్స్పెక్ట్ సో మచ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఫ్రమ్ ఏ మెడికల్ ప్రాక్టీషనర్ హూ డిపెండ్స్ అపాన్ హిస్ ప్రైవేట్ ప్రాక్టీస్ ప్లస్ his idea and involvement and commitment for the service of the poor, that should be regarded first. ఎందుకంటే ఒక పక్కన ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు, అవైలబుల్ టైంలో 1 గంట 2 గంటలు వాళ్ళకు ఉన్నటువంటి టైంలో చక్కగా వెళ్ళి వాళ్ళ పూర్ పీపుల్కి వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ది పేషెంట్స్ ఎక్సెప్ట్ సర్వీస్, నథింగ్ బట్ సర్వీస్. ప్రైవేట్ ప్రాక్టీస్లో మీకు రూపాయి ఇచ్చినా 10 ఇచ్చినా 100 ఇచ్చినా ఎంతో కొంత వడ్డించిపోతారు అక్కడ. ఇక్కడ అదే ఉండదు. దానికి మెడికల్ హెల్త్ అసిస్టెంట్ లా ఉంటాయి, సీవలా ఉంటారు. అది చూసారా అలా ఉండాలి, ఫోటో అంటే అలా ఉండాలి. ఈశ్వరు కూడా రికగ్నైజ్ చేయాలి. ఇంతమంది రికగ్నైజ్ చేసి ఇంతమంది సపోర్ట్ ఇస్తే తప్ప ఎకనామికల్గా మీరు ఎవరు కూడా బాగుపడారు. ఇంక ఎన్ని సంవత్సరాలు ఈ హెచ్లో పనిచేసినా కూడా ఇదే గతి, ఇంకా ఇలాగే ఉంటుంది, ముందుకు సాగదు. ఇంకా చేసుకుని అయ్యేటప్పటికి ఈ దగ్గర మెంటల్లీ సిక్. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు ఇంకా హ్యాపీగా పనిచేయాలంటే ఈ పిహెచ్సి వాళ్ళతో సమానంగానే మిగతా హెల్త్ స్టాఫ్తో సమానంగా వాళ్ళకి జీతాలు ఇప్పించండి. అది వాళ్ళ తరఫునే కాదు, మా తరఫున కూడా ఈ డెమో గారిని మన ఆర్సీఓ గారిని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మనిషి పనిచేయాలంటే డబ్బు చాలా అవసరం.
అది లేకుండా ఏ పని జరగదు అసలు. అది పక్కన పెట్టి మీద ఎన్ని మాట్లాడినా కూడా మీకు వర్క్ అవుట్పుట్ రాదు అసలు. వన్స్ యూ ఆర్ హ్యాపీ దెన్ యూ కెన్ వర్క్ హ్యాపీలీ. ఇఫ్ యూఆర్ కాంప్లికేటెడ్ రెఫరల్ కేసెస్, రొటీన్గా వచ్చే కేసులు మాకు చాలా తగ్గిపోయారండి. కాకపోతే ఇంకొకటి, ఒక బీపీ పేషెంట్ని, హైపర్ టెన్సివ్ పేషెంట్స్ మాత్రం వీఆర్ ఫోర్స్ టు రెఫర్ టు ది గవర్నమెంట్ హాస్పిటల్స్. బికాస్ మన దగ్గర మందులు లేవు అర్బన్ హెల్త్ సెంటర్లో. ఎప్పుడో పంపిస్తారు 100 ట్యాబ్లెట్లు 200 ట్యాబ్లెట్లు, ఎంతమందిని సాటిస్ఫై చేయగలం? ప్రతి ఇంటికి ఒక బీపీ పేషెంట్, ప్రతి ఇంటికి ఒక షుగర్ పేషెంట్ ఉన్నారు ఈ రోజుల్లో కమ్యూనిటీలో. పూర్వ నుంచి తేడా దానికి ఇంకా సొసైటీ పరిస్థితి అలా ఉంది. అటువంటిప్పుడు నేను వీరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మిగతా డ్రగ్స్తో పాటు ఇవి కూడా సప్లై చేయించి కంటిన్యూటీ ఆఫ్ సప్లైని మెయింటైన్ చేయమంటే చాలా మటు పాపులేషన్ దే విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్, రియల్లీ. ప్లస్ ఇంకోటి, చిన్న డాక్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ప్రదీప్ కుమార్ గారు, వెరీ సాడ్ సిచ్యుయేషన్ ఏంటంటే సెంటర్స్లో చాలా నెలల పాటు ఐపీ టాబ్లెట్లు ఏఎన్సీ కేసులు వస్తాయి. అది చెప్తా అయ్యే వాళ్ళు మెయిన్ డిపెండ్ అపాన్ ఓన్లీ ఫర్ ద టాబ్లెట్ ఓన్లీ దే కమ్, బికాస్ దే ఆర్ వెరీ పూర్, దే కెనాట్ బై అవుట్ సైడ్. ఏదో 10 మందికి ఇచ్చామంటే అందులో ఒకళ్ళిద్దరు దాన్ని రిజెక్ట్ చేసినా కూడా మిగతా 8 మంది దే ఆర్ యూజింగ్ దెమ్ అండ్ దే ఆర్ గెటింగ్ వెరీ లెస్ సప్లై. యాంటీబయాటిక్స్ అయిపోయి కూడా మా సెంటర్లో 2-3 నెలలు అయిపోయింది. మంచి యాంటీబయాటిక్స్ పంపిస్తున్నారు కానీ కాదంటలేవు, కానీ ఇన్సఫిషియంట్ క్వాంటిటీ. ఆ క్వాంటిటీ అస్సలు సరిపోవట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మన మెడికల్ ఆఫీసర్స్ని ఎవరైనా మీరు అడగండి, వీళ్ళ అప్రోచ్, మెడికల్ ఆఫీసర్స్ యొక్క అప్రోచ్ టువర్డ్స్ ది పేషెంట్ ఈ జస్ట్ లైక్ ఇన్ ఏ ప్రైవేట్ క్లినిక్. సో వెరీ వెరీ అఫెక్షనేట్, వెరీ వెరీ ఇంటిమేట్, అండ్ టెల్ ఆల్ ది ఎయిల్మెంట్స్ టు దెమ్, నాట్ లైక్ ఇన్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్. ఆ అప్రోచ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ సలహాల కోసం ఎంతోమంది, వాళ్ళకే కదా వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ సలహాలు కూడా దగ్గరికి కూడా మన మెడికల్ ఆఫీసర్స్ వస్తున్నారండి. ఇలాగా ఇటువంటి పరిస్థితుల్లో డెఫిషియన్సీ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ డ్రగ్స్ మేము చాలా ఫీల్ అవుతున్నాం డాక్టర్ గారు మీరు వెళ్ళిపోయిన తర్వాత. ఇంతకుముందు మాకు రెగ్యులర్గా వచ్చాయి సప్లైస్. సరే, ఇలా చెప్పుకుంటే అప్పుడు చాలా ఉన్నాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. డాక్టర్ మహేశ్వర గారు చెప్పారు, ముఖ్యంగా మెడిసిన్స్ లేకపోతే ఆయన అయితే పర్సనల్గా డిఎండి అందరితో మాట్లాడేవారని. బట్ మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మా విషయంలో ఇప్పుడు కూడా ఆయన మాటలతో సరిపెట్టాల. మేము ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మిగతా జిల్లాల్లో ఎక్కడెక్కడ హాస్పిటల్లో మందులు మిగిలిపోయిన కార్లో తీసుకొచ్చి మా హాస్పిటల్లో డబ్బు చేసేవారు. మాదేమో పెద్ద సంతమల గారి ద్వారా మన కన్సర్న్ మినిస్టర్కి చెప్పి అటువంటి పని చేసేటి ఆర్సీఓ మాకు కావాలి అని మనం గట్టిగా డిమాండ్ చేద్దాం. త్వరలోనే డాక్టర్ మీరు ప్రొఫెషన్లో మెడికల్ సంబంధం కాబట్టి నేను తప్పకుండా చేస్తాను. అంతేగాని ఆదివారంలో చెప్తే గొప్ప వచ్చేది ఆదివారం కరెక్ట్ కాదు. కాబట్టి చేయాల్సిన మంది ఆదివారం కాదు, పండుగ కూడా డే అండ్ నైట్ పనిచేస్తాం. మేమే కాదు, అన్ని సెంటర్లో కూడా ఆ సెంటర్ ఏరియాలో ఏదో వస్తే తప్పకుండా చేస్తారని చెప్పేసి ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్ స్టాఫ్ మెడికల్ ఆఫీసర్స్ వచ్చిన అందరికీ నా నమస్కారములు. ఓకే, ప్రసాద్ గారు, మధ్యేశ్వరరావు గారు, డాక్టర్ అంజయ్ గారు, తర్వాత మీ తర్వాత సిఇఓ గారు, వీళ్ళందరూ మా పీసీఓ గారు అందరూ చాలా విషయాలు చెప్పారు. పోతే నేను ఒక 2 నిమిషాలు ముగిస్తాను. మెయిన్ ప్రాబ్లం నేను అనుకోవటం ఏంటంటే, ఇప్పుడు మన మెడికల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఇలాగే ఆల్ స్టాఫ్ ఒక హాస్పిటల్ని మెయింటైన్ చేయాలంటే ఏఎన్ఎంస్ కానీ, సిఓ కానీ, పీసీఓ కానీ, ఆర్సీఓ కానీ ఎవరైనా సరే ఈ ప్రాబ్లం మనకు ఎప్పుడు ఫేస్ అవుతున్నామంటే, ఈ ఫీల్డ్లో టచ్ లేకుండా కొత్తగా వచ్చిన వాళ్ళతో ఈ ప్రాబ్లం మనకు వస్తుంది. మెయిన్గా ఈ ప్రాబ్లంని మన సారా పీసీఓ వస్తారు, ఇవన్నీ ఎజెండా చూసి కొంచెం కంగారు పడిపోవటం. సో ఆ సీనియర్స్ సలహాలు తీసుకుని నిదానంగా మనం స్టడీ చేసి మీకు కనుక సూచనలు ఇస్తే ఏ విధమైన మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఏమీ అసలు వచ్చే ప్రసక్తే లేదు. పోతే యాక్చువల్గా వర్కింగ్లోకి వస్తే మనం యాక్చువల్గా నేను అనుకోవటం, నా ఉద్దేశం ఏంటంటే, పిహెచ్సి స్టాఫ్ కన్నా యూహెచ్సి 100% బాగా పనిచేస్తున్నామని నా ఉద్దేశం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత ఇదిగా
డాక్టర్ గారు చెప్పినట్టు, మధ్యేశ్వరరావు గారు చెప్పినట్టు, ఈ యూహెచ్సిలో ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎవరు మెడికల్ ఆఫీసర్స్ దొరకకపోతే మమ్మల్ని రిక్వెస్ట్ చేసి డాక్టర్ గారు 2 hours చూడండి మన యూహెచ్సిని అని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చారు యాక్చువల్గా. తర్వాత ఏమైంది, గవర్నమెంట్ నిదానంగా అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ ఇంక్లూడ్ చేసేసి మా మీద ఒక విధమైన ప్రెషర్ తీసుకురావడం మొదలైసేసింది. ఇవన్నీ చేయాలి, ఎజెండాలు చేయాలని చెప్పి మేమే మొట్టమొదటిలో చెప్పాము. మేము యాక్చువల్గా ఈ కేసెస్ వీళ్ళిచ్చే జీతం మాకు జస్ట్ 1 కేసుతో మేము వేశారు కాబట్టి వీళ్ళకి సర్వీస్ చేద్దాం మోటివ్తో మేము వచ్చాము. యాక్చువల్గా మీరు కూడా ఈ చాలీ జీతాలతో మీరు ఎందుకు జనరల్గా వర్క్ చేస్తున్నారంటే వీఆర్ కొంత సర్వీస్ చేయాలనే ఉద్దేశం మీ మైండ్లో ఉంది కాబట్టే మీరంతా వర్క్ చేస్తున్నారు. పోతే సండే విషయం చెప్పారు డాక్టర్ గారు. సండే ఆల్మోస్ట్ హౌస్లో అన్ని పనులు, లేడీస్ అయితే అన్నీ ఉతుక్కోవటం, ఇంట్లో వంట చేసుకోవటం, పిల్లల్ని చూసుకోవటం, తర్వాత మళ్ళీ చర్చిలకు వెళ్ళేవాళ్ళు చర్చిలకు వెళ్ళటం, ఇదంతా కార్యక్రమాలు చేసి బిజీ షెడ్యూల్. మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఫ్యామిలీ చూసుకోవటం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి డాక్టర్ గారు చెప్పినట్టు మనకు అందరికీ ఆమోదయోగమైంది, తర్వాత ప్రజలకు కూడా ఆమోదమైంది అంటే సండే ఉంటేనే, హాలిడే ఉంటేనే బాగుంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఇది యాక్చువల్గా ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనుకుంటున్నాను. నేను అనుకోవటం మాత్రం ఇది ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. మన ప్రీవియస్ ఉన్న ఆఫీసర్స్ని మనం కన్సల్ట్ చేసి అందరినీ వాళ్ళ సలహాలు తీసుకుని సూచనలు తీసుకుని కనుక ప్రతి ఫీల్డ్లో ఈవెన్ ఏఎన్ఎంస్, సీనియర్ ఏఎన్ఎంస్ని, సిఓ సీనియర్ సిఓని, పీసీఓ సీనియర్ పీసీఓని, మెడికల్ ఆఫీసర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ని, అలాగే ఆర్సీఓ ప్రజెంట్ ఆర్సీఓ సీనియర్ ఆర్సీఓని, డీమ్డ్ హెచ్ఓ ఈవెన్ డీమ్డ్ హెచ్ఓ ఆల్సో సీనియర్ ఆఫీసర్ని కనుక కన్సల్ట్ చేస్తే అసలు ఈ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అయిపోతుంది నేను అనుకోవటం. సో ఈ అవకాశం ఇచ్చిన మన పీసీఓ గారికి, మన డాక్టర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎప్పుడు మారుతారంటే బాగా పని చేయనప్పుడు మారుతారు. పని చేయడం సలహా తీసుకోవడం లేదు. ఇప్పుడు డాక్టర్ ఏమైతే వేరే కార్యాలయాలు మారుతారు కాబట్టి వెళ్ళిపోయిన డాక్టర్కి కుదరక మానేస్తారు కాబట్టి సలహా తీసుకోవచ్చు. పీసీఓని ఎప్పుడు చేంజ్ చేస్తారంటే గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రామ్స్ కానీ గవర్నమెంట్ చేసిన పద్ధతి ప్రకారం చేయకుండా ఎక్కడైనా తప్పుదారులో చేస్తే గవర్నమెంట్ అది రిమూవ్ చేసేస్తుంది. మరి అటువంటి సలహాలు తీసుకున్నారంటే త్వరలో ఇతను కూడా పంపించేయాలంటే డాక్టర్ ఉద్దేశం ఏంటది. కాబట్టి మీరు మీ ఓన్ స్టైల్ వేయాలంటే మీ స్టాఫ్ని దగ్గరలో తీసుకుని మీ పద్ధతులు మీరు చేయండి. డాక్టర్ గారు, మన అహ్మద్ గారికి చిన్న విషయం గుర్తు చేస్తున్నామండి. మరి హాస్పిటల్ పెట్టిన నుంచి డాక్టర్ గారే మా డాక్టర్ గారైనా మా అంజుమన్ తరఫున ఈ లంబాడిపేట యూహెచ్సి డాక్టర్ గారు అహ్మద్ గారు, మరి ఈయన వచ్చిన ఇంతకాలం నుంచి మా స్టాఫ్కి 4 నెలలు 5 నెలల నుంచి జీతాలు ఉండలేదు. నేను వచ్చిన తర్వాత అంటే ఇందాక చెప్పాను, మళ్ళీ ఈసారి మళ్ళీ చెప్తున్నారని మాత్రం ఏమనుకోవద్దు. ఈ 4 నెలల నుంచి 5 నెలల నుంచి చెప్తున్నాం. మరి పాత ఫీచర్ మరి ఆ పని చేయలేకపోయారు. మరి అలాంటి మరి సలహాలు చదువుతుంది మాకు తెలీదు. మరి అలాంటి ఆయన దగ్గర మరి సలహాలు తీసుకుంటే మేము తప్పకుండా తీసుకోవాలి. డాక్టర్ మధ్యేశ్వర్ గారిని విష్ణు భగవాన్ గారిని అమూల్యం సందేశం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన అర్బన్ హెల్త్ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు అందరూ మాట్లాడేశారు కాబట్టి నేను ప్రత్యేకంగా మాట్లాడేదే ఉండదు, అన్ని చెప్పవలసిన విషయాలన్నీ చెప్పేసి ఉంటారు. ఎందుకంటే మన అర్బన్ హెల్త్ సెంటర్ అన్ని బాగా పనిచేయడానికి కారణం మనకంతా కంటిన్యూస్ గైడెన్స్ ఇచ్చింది డాక్టర్ ప్రదీప్ గారు. ఆయన చేయటం వల్లే అసలు ఏమి చేయాలి, ఎలా చేయాలి అన్నది కూడా మనందరికీ తెలిసింది. అది చేసిన దాన్ని ఆయన చెప్పిన సలహా ప్రకారం అందరూ చేస్తే బాగుంటుంది. మధ్య మధ్యలో ఏదైనా కొన్ని మార్పులు వస్తే రావచ్చు కొంతవరకు. కాబట్టి అది కాన్సన్ట్రేట్ చేయటం అన్నదే ముఖ్య ఉద్దేశం. అది చేయాలి అంటే కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్తో అందరూ మన స్టాఫ్ అందరూ కూడా చేస్తే మనం కొంతమందికి ఆరోగ్యానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగించినట్లు అవుతుంది. కాబట్టి ఈ ముఖ్య విషయాలు ఒకటే చెప్పి మిగతా అన్నీ కూడా మిగతా మెంబర్స్ అందరూ చెప్పుంటారు కాబట్టి దాని గురించి నేను మళ్ళీ ఏమి రిపీట్ చేయట్లేదు. సో ఈ కాన్ఫరెన్స్ అంతా కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు చాలా క్లుప్తంగా మంచి విషయం చెప్పారండి, చాలా సంతోషం. మన డెమో మేడం గారిని అమూల్యం సందేశం వస్తుందా. విశిష్ట అతిథి
డాక్టర్ ప్రతాప్ గారికి, పేరు మార్చాము. ప్రదీప్ కుమార్కి, డయాస్ డిగ్నిటీస్కి, తోటి సోదరి మండలకు నా నమస్కారాలు. ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్ స్థాపించడానికి కారణం, లేడీ స్టాఫ్నే సిఓస్గా కూడా తీసుకుంటానికి కారణం, తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని అభివృద్ధి చేస్తారనే ఉద్దేశం. తర్వాత ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్ టౌన్స్లో ఎందుకు పెట్టాము ఈ స్లమ్స్లోనంటే, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈవెన్లో ఈ పేద ప్రజలకి కలిసి ఈ మురికి వాడలో ఉన్న స్త్రీలకి ఆరోగ్యం అందటలేదు కాబట్టి డేర్ చేసి స్టేట్స్లో చాలామంది వద్దన్నది మన ఆంధ్ర స్టేటు, ఆవిడ కూడా చాలా డేర్లేదు. ఈ ఆరోగ్యం స్త్రీలకు ఇస్తేనే, మగువ ఆరోగ్యం బాగుంటేనే మనుగడ ఉంటుంది. కాబట్టి స్త్రీలకి ఆరోగ్యం బాగుంటేనే మరి ప్రతి విషయంలోనూ ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ మరి బాగా, కాబట్టి తక్కువ జీతంతో తక్కువ పాపులేషన్ తోటి బాగా పని చేపిస్తాము, ఆరోగ్యాన్ని అభివృద్ధి చేస్తాము, చేయించుతాను అనే ఛాలెంజ్డ్గా మేడము ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ తక్కువ జీతాలకి మేము చేస్తామని ఇష్టపడి వచ్చిన వాళ్ళ చేతే సంతకాలు చేయించుకుని మేము ఈ ప్రోగ్రామ్స్ని నడిపిస్తున్నాము. అయితే ఇప్పుడు మరి ఇదంతా ఒక రకంగా డాక్టర్ గారు చెప్పినట్టు ఇది సోషల్ సర్వీస్ అనుకోండి, మరి మీ భర్తలు చేసే ఉద్యోగాలకి మరి పాలకి నీళ్ళకి తోడుగా కాస్త ఇన్కమ్ వస్తున్న ఉద్దేశంతో కానీ మీరు ఈ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే వచ్చారు కదా. కాబట్టి మీ సర్వీసెస్ బాగుంటే మీ కుటుంబాలకి, మీ బిడ్డలకి దీవెనకరంగా కూడా ఉంటుంది. అయినా మీ శాలరీస్ చాలటం లేదని మరి ఈ రెవల్యూషన్ గుంటూరు నుంచే వచ్చింది. నేను ప్రతాప్ గారు మాట్లాడుతుంది, మా వరంగల్లో కూడా కొందరు ఉండారమ్మా మినిస్టర్స్తో మాట్లాడేవాళ్ళని. మీ స్కేల్స్ ఎన్హాన్స్మెంట్కి కూడా ఆదివారం నాడు కంపెనీలకు వెళ్లకుండా, కూలి పనులకు వెళ్లకుండా ఉంటారు. కాబట్టి మనం ఆదివారం నాడు వాళ్ళకి ఏదైనా నొప్పి నోపం వస్తే చేయటానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఇది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మండే హాలిడే చేస్తుంది. తర్వాత కారణం ఎందుకు మేము మండే హాలిడే, ఇది కూడా నేను ప్రతాప్ గారి ఛాలెంజ్డే. ఇది గుంటూరు నుంచి స్టార్ట్ అయింది. జయలక్ష్మి మేడంకి కలెక్టర్ గారికి అభిమానం, సారు నేను కలిసి ఒక డాక్టర్ గారు ఆయనకి ఇష్టం వచ్చిన అవర్స్ వస్తుంటారు. మరి అంజయ్ డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే, మేము సోషల్ సర్వీస్ చేస్తున్నాము, డాక్టర్స్ అయ్యిందంటే సోషల్ సర్వీస్ చేయటం అనేది మంచిది. వచ్చిన టైమింగ్స్ ఒక టైమింగ్ అంటూ పెట్టుకుంటే ప్రజలు దానికి అలవాటు. 2500 అప్పుడు సంగతి మీకు 12,000 ఇస్తున్నారు, 1200 ఇస్తుంది. మీ ఏఎన్ఎంస్ మూలన డాక్టర్స్ సఫర్ అవుతున్నారు, సిఓ సఫర్ అవుతుంది, స్వీపర్ సఫర్ అవుతున్నారు. కాబట్టి డాక్టర్ అంజయ్ గారికి చెప్పేది ఏంటంటే, పర్ఫార్మెన్స్ పట్టి జీతం ఇవ్వద్దు అని మీ ఎమ్మెల్యేల చేత మినిస్టర్స్ చేత రికమెండ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీ జీతాలు చాలా తక్కువ జీతాలు. కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ పెట్టి కాకుండా జీతాలు యాస్టీజ్గా, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి పర్ఫార్మెన్స్ పెట్టే జీతాలు ఇవ్వటంలా, వాళ్ళ శాలరీస్ వాళ్ళకి చక్కగా రెగ్యులర్గానే వస్తున్నాయి. కాబట్టి మీ జీతాలు తక్కువ, మళ్ళీ మీకు తోటి పర్ఫార్మెన్స్ని బట్టి జీతాలు ఇవ్వటం అనేది మాకు చాలా బాధాకరం. గుంటూరులో జయలక్ష్మి గారికి తెలియనంతకాలం నేను పర్ఫార్మెన్స్ పెట్టకుండానే జీతాలు డ్రా చేయించాను. చివరికి ఆమె కొన్నాళ్ళు పోయిన తర్వాత తెలుసుకుని నన్ను అరిచారు, నువ్వు పర్ఫార్మెన్స్ ఎందుకు పెట్టమని. అదొక విషయంలో అంజయ్ గారు మీకు హెల్ప్ చేయాలని మీతో పాటు నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. పెట్టి టార్గెట్స్ ప్రకారం జీతాలు కట్ చేశారో ఆ టైంలోనే వెస్ట్ గోదావరి స్టేట్లో ఫస్ట్ వచ్చారు. అప్పుడు సంజయ్ జాజీ గారికి చెప్పాం, మేము అందరూ చేయకపోతే ఫస్ట్ అలా వచ్చింది, లేకపోతే రికార్డ్స్ మీద దొంగ లెక్కలు చూపించాలని వచ్చి ఉండాలి. మరి దొంగ లెక్కలు చూపించి తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. మరి కరెక్ట్గా జెన్యున్గా వచ్చి ఉంటే మరి మా టార్గెట్లో మా జీతాలు కట్ చేయడం కరెక్ట్ కదండి. దాంతో అప్పటి నుంచి కూడా తర్వాత ఇంక జీతాలు కట్ చేయట్లేదు. టార్గెట్స్ ఉన్నాయి కానీ టార్గెట్స్ కంపల్సరీగా మనం రీచ్ అవ్వాలి.
అంటారు ఉంటారో మనం వద్దంటారు ఉంటాం అని మామూలుగానండి. ప్రస్తుతానికి మనకి ఇబ్బంది లేదు, కాకపోతే మనం కష్టపడి పనిచేస్తే టార్గెట్స్ మనకు కంపల్సరీగా రీచ్ అవుతాం. మేడం గారు చెప్పారు కాబట్టి మేము కూడా అటువంటి టార్గెట్స్కి ఏదైనా కట్ చేసే పరిస్థితి వస్తే ఎమ్మెల్యే గారి ద్వారా లేదా మంత్రి గారి ద్వారా కూడా మరి పూర్తి జీతాలు వచ్చేలాగా మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఇందాక నుంచి డాక్టర్ అంజయ్ గారు నన్ను కాదమ్మా డాక్టర్ ప్రసాద్ గారిని అడగండి, ఎమ్మెల్యేలతోటి మినిస్టర్స్ తోటి చేస్తారు. తర్వాత మీ ఇప్పుడు పిహెచ్సీలు కానీ అయితే వాళ్ళలో చాలామంది సబ్జెక్ట్తో గవర్నమెంట్లో సెలక్షన్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మేడం గారు మీరు చెప్పిన మీరు అరిసినా కూడా అప్పుడు తిట్టుకునేవాళ్ళం, తర్వాత ఇప్పుడు తెలిసింది ఆ విలువ అని అందరూ సెలెక్ట్ అయిన తర్వాత వచ్చి చెప్పుకున్నారు. ఓకే, ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్ గవర్నమెంట్ మరి తీసుకోవాలని పిహెచ్సిస్తో పాటు మీకు కూడా గవర్నమెంట్ శాలరీస్ రావాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ యూనియన్కి నా నమస్కారాలు. దెమ్మో మేడం గారు, ఇందిరా గారు మంచి శుభవార్త చెప్పారండి. శాలరీస్ పెరుగుతున్నాయని చెప్పడం చాలా ఆనందించిన విషయం, చాలా సంతోషం అండి. ఇప్పుడు డాక్టర్ ప్రదీప్ గారిని మాట్లాడాలనుకుంటున్నాను. 4.5 hours పట్టింది, 5.5 hours పట్టింది. సో అండ్ దెన్ గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. అదే న్యూ అంజయ్ గారు నాకు కొత్త నేను ఉన్నప్పుడు వారు లేరు, తర్వాత టీసీ గారు అండ్ న్యూ ఎంప్లాయీస్. నేను ప్రదీప్ అమ్మ, నా పేరు ప్రదీప్ కుమార్. ఆర్సీ వార్డ్ అంటే 2 ఉన్నాయి, భూపతివారి స్ట్రీట్, అరుంధతిపేట. ఓకే, రన్ బై రోటరీ క్లబ్. ఓకే ఓకే, మీరు ఏంటి? ఓకే, అరుంధతిపేట. ఓకే, ఎక్కడమ్మా? తాడేపల్లిగూడెం. ఎక్కడ? వీకర్స్ కాలనీ అమ్మా, యాగర్లపేట. ఓకే, ఎవరమ్మా? ఐఎమ్ నాట్ ఆడిబుల్, గట్టిగా చెప్పండి, ఇంట్లో తగాద పెట్టుకుంటారు చూడండి అలాగా. ఓకే ఓకే, అప్రిషియేట్ యూ కేమ్ ఇన్ యూనిఫామ్. ఓన్లీ ఏఎన్ఎం, న్యూ ఏఎన్ఎం కేమ్ ఇన్ యూనిఫామ్. ఓకే అమ్మా. ఓహో, సిఓ మీరు, కొత్త సిఓ గారు ఏఎన్ఎం అయ్యారు కదా. ఓకే ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, కూర్చోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. సో యూ జాయిన్ అవర్ గ్రూప్, మా ఫ్యామిలీలో జాయిన్ అయినందుకు వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. తర్వాత నాకు ఫస్ట్ టైము 2000 సంవత్సరంలో ఆర్సీఓగా అపాయింట్ అయినప్పుడు మాకు 1 week ట్రైనింగ్ ఇచ్చారు హైదరాబాద్లో. నువ్వు ఆఫీసర్గా పోవటం లేదు అక్కడికి, పీసీఓ కానీ డాక్టర్ కానీ ఏఎన్ఎం కానీ సబార్డినేట్స్ కాదు, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు. తర్వాత ద ఫస్ట్ చెప్పింది నాకు అదనమాట. పట్టాభి రామయ్య గారు, మా గురువు గారు జేడీ గారు ఫస్ట్ క్వశ్చన్ చెప్పారు, సి యువర్ గవర్నమెంట్ మ్యాన్, ఇన్ని రోజులు నువ్వు గవర్నమెంట్లో ఒక ఆఫీసర్గా పనిచేసావు, సబార్డినేషన్ ఉంటుంది, ఇది పక్కకు పెట్టేసి యూ గో టు యువర్ ఫీల్డ్. ఎందుకంటే అక్కడ పీసీఓలు నీ సబార్డినేట్ కాదు, ఎన్జిఓలు, ఆ మెడికల్ ఆఫీసర్లు కాదు, ఏఎన్ఎంలు కాదు. సో దే ఆర్ ఈక్వల్ టు యూ. నీ పని ఏంటంటే వాళ్ళకి పని నేర్పి వాళ్ళతో పని చేయించుకోవాలి. సో దట్ వాజ్ ద ఐడియా. ఆ ఐడియాతో నన్ను ఇక్కడ పంపడం జరిగింది. తర్వాత కంగ్రాచులేషన్స్ అందరికీ, ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరికీ. తర్వాత డాక్టర్లు అన్నారు, యాక్చువల్గా ఏంటంటే ఈ డాక్టర్లకు కూడా ఇస్తున్నారు, ఎందుకంటే యంగ్ డాక్టర్స్ ఎవరు లేరు కాబట్టి ఆ ప్రాబ్లం జరగలేదు. మాకు వరంగల్లో కొంతమంది యంగ్ డాక్టర్స్ చేశారు, వాళ్ళు గత 3-4 సంవత్సరాల కిందనే 10 marks per annum ఇచ్చారు, వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్లో వచ్చారు. ఆ ఐడియాతోనే నేను ఈ రామారావు చెప్పాను, బాబు ఇట్లా వచ్చింది, నువ్వు ఏ నేమ్స్ కూడా అడగమంటే ఆయన అడగటం జరిగింది. అప్పుడు మొన్న కమిషనర్ గారు ఒప్పుకున్నారు. దట్ వాజ్ ద రీజన్. యాక్చువల్గా ఏమైందంటే యూఎస్సీ సర్టిఫికేట్ పెట్టింది ఒక డాక్టర్ గారు, ఒక లేడీ డాక్టర్ పెడితే అక్కడ డైరెక్టర్ నుంచి ఒక క్లారిఫికేషన్ వచ్చిందనమాట, అది యూఎస్సీ అంటే ఏమిటి అని. ఎందుకంటే వాళ్ళకి ఐడియా లేదు కదా. అంటే మీ అప్పుడు డిఎంహెచ్ఓ గారు రాసి పంపారు, యూఎస్సీ అంటే ఇది గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, వీళ్ళకి కూడా మనం ఇవ్వాల్సి ఉంటుందంటే ఇచ్చారనమాట. అదే ఆ ఐడియా ఉంది కాబట్టి ఏఎన్ఎం వాళ్ళకి అడగమని చెప్పాము, వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత శాలరీస్ హైక్.
ఇంకోటి గుడ్ న్యూస్ ఏమంటే ఇందాక ప్రసాద్ గారు తర్వాత మధ్యేశ్వర గారు చెప్పారు, మధ్యలో కొంచెం కాలము లల్ అంటారు ఇంగ్లీష్లో, అంటే స్తబ్దత వచ్చింది. అది కరెక్ట్ కూడా. అది గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న మాకు ఎన్ఆర్హెచ్ఎం మీద సెన్సిటైజేషన్ వర్క్షాప్ అయింది డిఎంహెచ్ఓలకి. అంటే సగం మంది డిఎంహెచ్ఓలు, సగం మందికి 27వ తారీఖు అయింది. క్వార్టర్లో ఉండాలంటే అప్పుడు కమిషనర్ గారు అన్నారు, బాబు డాక్టర్ గారు ఇవన్నీ నాకు తెలుసు, ఇవన్నీ తెలుసు, ఉన్న సిచ్యువేషన్లో ఓకే హౌ బెస్ట్ వీ కెన్ ఇంప్రూవ్. దెర్ ఈజ్ నో ఐడియల్ సిచ్యువేషన్ ఇన్ దిస్ వరల్డ్. మనకు అన్నీ ఐడియల్గా మనకు అనుగుణంగా ఎక్కడా ఉండదు. ఐ థింక్ ఈవెన్ హోమ్ ఆల్సో వీ హ్యావ్ ఓన్ ప్రాబ్లమ్స్. ఐడియల్ అన్నది చాలా అదృష్టవంతులు కొంతమందికి ఉంటుంది, అందరికీ ఉండదు. వర్క్ ప్లేస్లో ఇంకా తక్కువ. మన సినేరియోలో ఉన్న ప్రజెంట్ సిస్టంలో ఉన్న సిస్టంలో హౌ బెస్ట్ వీ కెన్ వర్క్. సో కొత్త కమిషనర్ గారు చాలా డైనమిక్ ఉన్నారు. నేను కొత్త ప్రపోజల్స్ పెట్టాను, ఆయన ఏమంటే యాక్సెప్ట్ చేశారు. యాక్చువల్గా కమిషనర్ గారు డాక్టర్కి 12,000, ఏఎన్ఎంకి ఆన్ పార్ విత్ గవర్నమెంట్, సిఓకి 5,000, ఎనీ మినిమం శాలరీ 3,000 ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేస్తే మా ఆఫీస్లో అకౌంటింగ్ స్టాఫ్ వాళ్ళు చెప్పారు, సార్ ఇది ప్రాబ్లం అది, ఎందుకంటే 6,000 నుంచి 12,000 చేస్తే గవర్నమెంట్ ఒప్పుకోకపోవచ్చు అని చెప్పేసి దే టోన్ డౌన్ టు, అంటే ప్రపోజల్స్ ఇది గవర్నమెంట్కి పంపుతున్నారు. మెడికల్ ఆఫీసర్ 2,000, ఏఎన్ఎం 1,000, మిగతా అందరి స్టాఫ్కి 500 వేసి పెంచుతున్నారు. ఇంకోటి కూడా ఏమంటే మీకు నెక్స్ట్ 2008 ఏప్రిల్ నుంచి ఇప్పుడు ఎన్ఆర్హెచ్ఎం అని విన్నారా, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ స్టార్ట్ అవుతాం. నెక్స్ట్ డ్రగ్స్. సో నేను మొన్న ప్రపోజల్ పెట్టాము. ఇప్పుడు ఇందాక ఎవరు డాక్టర్ గారు అన్నారు మా ఏలూరులో వస్తాయంటే, సార్ ఇప్పుడు ప్రపోజల్ ఎట్లా వచ్చిందంటే RCH2 కింద ఫస్ట్ 10,000 ఇస్తారు, వాళ్ళకి పారితోషికము ఉంటుంది. అంటే దెర్ ఈజ్ నో రెగ్యులర్ శాలరీ. లైక్ ఒక వాళ్ళ 1000 జనాభాలో వాళ్ళు కానీ ఒక ఫ్యామిలీ ప్లానింగ్ పర్మనెంట్ మెథడ్ చేయిస్తే 150 రూపాయలు ఇస్తారు. ఉమెన్ని 12 వీక్స్ బిఫోర్ రీసెర్చ్ చేయిస్తే ఆమె 25 రూపీస్ అంత సంథింగ్ లేదు. వాళ్ళ హాస్పిటల్ పోవద్దు, ఇప్పుడు మీరు ఇంటికి పోయినా ఎందుకు వచ్చారన్న లుక్ ఇస్తారు మనం. సో కాబట్టి ఏదో చెప్పారు, కమిషనర్ గారు చెప్పారు, అధికారం ఎవరికి, PCOకి, కానీ తీసేసే అధికారం PCOకి లేదు. అంటే ఒక పర్మిషన్ తీసుకొని చేయాలి, అంటే కలెక్టర్ గారిది, డిఎంహెచ్ఓ గారి పర్మిషన్. అలాంటి తర్వాత చాలా వరకు అమెండ్మెంట్ వచ్చాయి. ఇట్లానే మీరు కూడా కమిషన్ రిప్రజెంట్ చేసి సండే హాలిడే చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఇట్స్ బిగ్ ఇష్యూ ఎట్ నాట్ ఎట్ ఆల్. ఓన్లీ థింగ్ ఇస్ యూ టేక్ కాన్ఫిడెన్స్ టు యువర్ RCO గారిని కూర్చోబెట్టి వాళ్ళతో కలిసి దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ సార్ అని చెప్పేస్తే ఐ థింక్ ఇట్స్ నాట్ బిగ్ ఇష్యూ ఎట్ ఆల్, ఇట్స్ స్మాల్ ఇష్యూ. ప్రదీప్ కుమార్ గారు ఇందాక నేను చెప్పినట్టు మనకి ఎవరైనా సరే సీనియర్స్ అడ్వైస్ తీసుకోవాలని చెప్పాను ఇందాక, దానికి మన PC గారు కూడా కొంచెం హర్ట్ అయ్యారు. నేను చెప్పేది ఏంటంటే ప్రదీప్ కుమార్ గారు ఇప్పుడు వచ్చిన RCOకి కూడా మీరు కొంచెం సూచనలు ఇచ్చి, ఆయన కూడా కొత్త అనుకుంటాను, కొంచెం ఆయన కదా మీరు వారు చాలా అనుభవజ్ఞులు, 30 ఏళ్ళ సర్వీస్ ఉంది. కాకపోతే వారు PSC సైడ్ చేశారు, లెప్రసీ సైడ్ చేశారు. ఈజ్ అ వెరీ సీనియర్ మ్యాన్ అండ్ వెరీ డైనమిక్. ఏం కాదు నేను చెప్తాను. యాక్చువల్లీ ఈరోజు రమ్మని చెప్పాను, చెప్తే ఆయన పర్సనల్ పని మీద హైదరాబాద్లో ఉండిపోయారు. ఇది డాటర్ వర్క్స్ ఇన్ కోర్, ఆమె ప్రమోషన్ ఏదో వస్తే విజయవాడ ట్రాన్స్ఫర్ గురించి వెళ్ళారు. నేను మాట్లాడాను, మీటింగ్లో వారు కూడా ఉన్నారు. చెప్పము. తర్వాత ఐరన్ 4 ఫిలప్ అయింది. ఇప్పుడు కిట్ A ఇచ్చారు, కిట్ B కూడా ఇచ్చారు. మరి ఎంతమంది మీరు తీసుకున్నారో నాకు తెలియదు. మా జిల్లాలో ఆల్రెడీ కిట్ B కూడా తీసుకున్నారు. మీరు కానీ తీసుకోకపోతే ఇమీడియట్ గా వెళ్ళి తీసుకోండి. యాక్సెప్ట్ ఇస్ ఫ్యాక్ట్. నేను ఎన్నడూ వెళ్ళలేదండి, ఎప్పుడు పల్స్పల్లి రోజు పోయాను. ఇప్పుడు తెలుస్తా ఉంది అని ఆయన అక్కడ తగరపల్స్ అని VSC ఉంది, వాళ్ళ చేసే యాక్టివిటీ అంతా సీడీ చూపించాడు అందరికి. తర్వాత ఇంకోటి కృష్ణభగవాన్ గారు చెప్పినప్పుడు మనది పట్టణ ఆరోగ్య, అక్కడ ఏముంటుంది మీ పెద్ద ఆసుపత్రిలో వైద్యశాల అని ఉంటుంది. దెర్ ఇస్ డిఫరెన్స్. మనం జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి మందు తీసుకుంటే వైద్యం, మనది అది కాదు పని. మన పని ఏంటి, అది రాకుండా. సో ఈ విషయంలో కృష్ణబాబు గారు చాలా గుడ్ పని చేస్తున్నారు. ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ మీ ఎవ్రీవేర్. సో ఐ జస్ట్ రిక్వెస్ట్ టు గివ్ ఎ బిగ్ క్లాప్ ఫర్ యూ. నేను రోజు క్యాంప్స్ పెడుతున్నారు ఎవ్రీడే. అది కాకుండా మళ్ళీ వాళ్ళ రొటీన్ ఇమేజ్ కూడా చేసుకుంటున్నారు. అది ఎప్పుడు ఉండదు, ఏదో సీజన్లో ఒకసారి ఉంటుంది. ఎప్పుడైతే అవకాశం వచ్చినప్పుడు, అంటే మనకి టైం వచ్చినప్పుడు వీ టు రైజ్ టు ద అకేషన్ అండ్ వీ టు డూ ద జాబ్. తర్వాత ఎవరైతే ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయారో
వాళ్ళందరికీ మంచి పేరు తెచ్చుకొని ఎక్కడ పనిచేసావు, ఏ డాక్టర్ కింద పనిచేసావని అడిగేట్టు ఉండాలి. నాకు ఒకడు ఫోన్ చేశారు, ఒక ఏఎన్ఎం ఫోన్ చేసింది, నాకు జాబ్ వచ్చింది సార్, ఓకే అయిపోయింది. తర్వాత వారం తర్వాత మళ్ళా ఫోన్ చేసింది, ఏందమ్మా అని. సార్ నేను ఇక్కడ అందరూ నన్ను చాలా చిన్న చూపు చూశారు సార్. సో మీటింగ్లో నేను ద వే ఐ రోట్ మై రిపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీబడి వాజ్ షాక్. అండ్ అడిగితే చెప్పాను సార్, మాకు ట్రైనింగ్ ఉంటుంది, మా ఆర్సీఓ గారు చెప్పారు, మా డాక్టర్ గారు చెప్పారు, మీ డెమో గారు ఉన్నారు, తర్వాత అక్కడ ఇంకా ఎవరు ఉంటారు కదా, మీకు డిహెచ్ఈ ఉంటుంది కదా, పిహెచ్ఎన్ ఉంటారు, చాలా మంది ఉంటారు, ఇంకా ముగ్గురు ఉన్నారండి మా మేడం గారు, ముగ్గురు ఉన్నారండి అసిస్టెంట్. వాళ్ళు ఎవరైనా మీరు ఎక్కడైనా సలహా తీసుకోవచ్చు. అందరికన్నా బెస్ట్ ఏంటంటే మీ సీనియర్స్, వాళ్ళు అడగచ్చు, అడిగి యూ కెన్ ఎన్రిచ్ యువర్ వర్క్. సో ఎనీథింగ్ లైక్ తర్వాత చాలా మంది మెడికల్ ఆఫీసర్ వాళ్ళ ప్రాబ్లమ్ చెప్పారు. నేను ఐ లాస్ట్ వన్ క్వశ్చన్ టు దెమ్ అడిగాను, యాస్ ఇన్ రైటింగ్లో పెట్టారు సత్యనారాయణ గారు. సో పీసీఓస్ ఏం చేయాలంటే, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇమ్మీడియట్లీ యూ రైట్ టు కమిషనర్. నేను అనుకుంటాను స్పందన చాలా మీరు అనుకున్న దానికన్నా ఫాస్ట్గా పాజిటివ్గా ఉంటుంది సార్. అది ఎందుకంటే మేము డబ్బులు ఇచ్చేది పీసీఓకి, మెడికల్ ఆఫీసర్ రాసిన, ఏఎన్ఎం రాసిన, ఆర్సీఓ రాసిన దానికి వీలు ఉండదు. అంటే ప్రశ్న వర్క్ చూపించే కొందికి ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు గవర్నమెంట్ జాబ్లో చేసే ఏఎన్ఎంసే షాక్ అయ్యారు ఎంఐ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి. ఆల్వేస్ వీ విష్ యువర్ వెల్ఫేర్. థ్యాంక్ యూ. మన అర్బన్ హెల్త్ సెంటర్ నుంచి ప్రమోట్ అయిన వారిని అందరికీ మరి మేము అట్రాక్ట్ చేసాం రమ్మని. ఎంతమంది వచ్చారో దయచేసి ఇక్కడ రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. మరి మా చిరుకానుక అంటే మా యూఎస్సీలో మేము పనిచేసామని జ్ఞాపకం ఉంచుకోండి. దాని కొరకు ఏదో చిన్న కానుక ఇవ్వాలనుకుంటున్నాం. మరి ఎవరెవరైతే మరి అక్కడ చేసి ప్రమోట్ అయిన వారందరూ రావాలని మీకు నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అవునండి, రేనా తక్కువ టైంలో అందరికీ ఇంటిమేట్ చేయడం జరిగింది. మరి మీరు చాలా శ్రమపడి ఇంకా సిస్టర్ గారండి అది డాక్టర్ ప్రదీప్ గారి చేతుల మీదుగా ఇవ్వాలని ఆశిస్తాను. మీ భారతి మీ ఏనేం రాలేదు ఎవరికి ఇద్దరికి వచ్చాయి ఓకే ఇక్కడ అక్కడ ఒకరికి వచ్చాయి. మరి కోటమ్మ గారు తణుకు నుంచి కదండి, తాడేపల్లి సుజాత మాకంతా అయిపోతండి నిర్మల మంగ ఇక్కడ మంగరా కదా. మా తర్వాత క్రొత్తగా వచ్చిన తర్వాత మా డెమో గారిను మరి మేము అసలు ఈ మీటింగ్కి వస్తారా రారని మేము చాలా ఆశ్చర్యపడ్డాం. మరి మేడం గారు నాకు ప్రామిస్ చేశారు తప్పనిసరి వస్తారని. మరి వారిని ఆ సిస్టర్ గారు గార్లెండ్తో రిసీవ్ చేయాలని పట్టుకోండి ఒకసారి అమ్మాయిలా చేయండి. అవునండి తెలుగు మహిళ తర్వాత తెలుగు మహిళ
మేము ప్రదీప్ గారు ట్రాన్స్ఫర్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు చూస్తామని మా సిస్టర్స్ అందరూ మన మీటింగ్లో ప్రదీప్ గారిని పిలవరా ఒకసారి మేము చూడాలి అని ఆశపడ్డారు. మరి మన ఆశ తగ్గట్టుగా మరి వచ్చి చక్కటి సలహాలు మనం నడిపించి ఇప్పుడు ఎక్కడున్నా మనం అలా నడిపించాలని కోరుకుంటూ ఉన్నాం. ఇలా సరే సార్ ప్రదీప్ గారికి వాచ్ లేక లేట్గా వచ్చారు కాబట్టి ఇంకోసారి లేట్ అవ్వకుండా వాచ్ రన్ చేస్తున్నారు. వాచ్ లేకని కాదు, నాకు నాకు అలవాటు లేదు. ఇప్పుడే స్వామిని నీకు చేతి పెట్టుకున్నాడు పాడలేదు కాబట్టి ఆ షోకేస్ అలాగే పెట్టుకున్నాను. ఓకే, గాంధీ గారి లాగా గుడ్లేరు పెట్టుకొచ్చారు. దయచేసి భోజనాలు చేసిన తర్వాత మా స్టాఫ్ ఎవరైనా వద్దని మరి మనం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇది అయిన తర్వాత ఆఫీస్ సెలక్షన్ ఉంటుంది. భోజనం చేసిన తర్వాత మరి సార్ ఎదురుగా మేము చెప్పకూడదు, అయినప్పుడు చెప్తున్నా. తర్వాత మరి డాక్టర్ గారిని నేను కోరేది ఏంటంటే అడ్వైజర్గా ఈ అసోసియేషన్కి వెస్ట్ గోదావరి దానికి అడ్వైజర్గా మీరు ఇస్తే మిగతా ఎలక్షన్స్ మేము మరి అచ్యుతరాయ గారి ఎదురుగా మేము చేసుకోవడానికి వీలవుద్ది. దయతో మీరు ఆ పేరు అనౌన్స్ చేస్తే మిగతా కార్యక్రమం డాక్టర్ ఎస్ కృష్ణమగౌడ్ గారు పెట్టండి. కృష్ణమగౌడ్ గారు పెట్టండి. ఎస్ కృష్ణమగౌడ్ గారికి అలాగే మన ఎండేమో గారికి అచ్యుతరామయ్య గారికి మరి అలాగే వచ్చిన డాక్టర్స్ కు ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ ఎంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కారణమైన ప్రాజెక్ట్ బీసోఆర్ అక్బర్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే నేను పాల్గొని పెట్టాలంటే లేదు, నేను పెడతానని మరి ఎంకరేజ్ చేసి ఇటువంటి కార్యక్రమాన్ని మన హోస్ట్ కూడా ఈవేళ మన భోజనాలంతా చక్కగా భోజనాలు అయిన తర్వాత మీరు ఒక్క అరగంటలో పంపించేస్తారు. ఎవరు ఆడదు, చాలా విషయాలు. మీ అమ్మాయి బాగుందా? బాగానే ఉందా? ఓకే. మీ డాక్టర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు రాలేదా? మీరు ఏమయ్యారు ఇప్పుడు? సీఓ ఎవరు? అమ్మ ఇంకా శృంగవంశం నుంచి వస్తున్నావా, భీమవరం నుంచి వస్తున్నావా? వస్తాను మళ్ళీ, ఇప్పుడు కాదు, ఇంకా 1 year తర్వాత వస్తాను. రావచ్చు, ఎందుకంటే గవర్నమెంట్ అది కాదు కదా. పెన్ను ఎవరు ఇచ్చారండి నాకు, శామ్యుల్ గారు. శామ్యుల్ గారు వచ్చాను సార్. సార్ దగ్గర మీరు సార్ దగ్గర సార్ చూశాను. అమ్మ అందరు లంచ్కి వచ్చేయండి. దొరకలేదు కదా, ఎవరు ఆఫ్ చేయటం లేదు. అప్లై చేయలేదు సార్. అమ్మాయిని కూడా తీసేస్తారు గుర్తింపుగా. డిఎల్ఓ గారంటే సామ్యుల్
చెప్పకూడదు. ఏ నెంబర్ పాలకులు ఏ నెంబర్ లేదు మీకు కనబడలేదు. ప్రదీప్ మళ్ళీ అడుగుతారు. మిమ్మల్ని ఎవరు రాలేదని అడుగుతున్నారు అక్కడ. వచ్చాగా ఎవరికి ఎవరికి శామ్యుల్ గారుగా ఫోటో తీయలేదండి. చేస్తాం. సుజాత గారు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ప్రాబ్లమ్ చెప్పండి మీకు. ఆగండి అమ్మాయి మీరు పడతలేదు. పడలే చేయలేదు. ప్రదీప్ గారు ప్రతి ఒక్క ముఖం కనిపించాలన్నారు. కొత్త వాళ్ళు పాత వాళ్ళు మేరీ గారు ఫేస్ అందరి ఫేస్లు కనిపించాలని చెప్పారు. ఇద్దరే బాబు. నమస్తే సార్. శేఖర్ వచ్చాడు. శేఖర్ 4,000 పెంచి అహ్మద్ కూడా 2 రోజులు డాక్టర్ ద్వారా ఆశీర్వదించారా? సార్ దగ్గర ఉంటుంది. చెప్పమ్మా. ఎలా ఉందమ్మా? డాక్టర్ కూడా కూర్చోండి. డాక్టర్ కొంచెం రెస్ట్ తీసుకుంటారు. ఆల్రెడీ ఆ పని చేయించదని పేరు వచ్చింది. ఆడియం ఉండే చెవుడికి ఇచ్చుకుంటాడు. నాకెందుకు లేని అవునా కదా. రేపు ఆ విషయంలో కూడా నన్ను సార్కి తెలియదా? సార్ నేను కలిసి 2 సంవత్సరాలు చేసాం. అలాగే 2 నుంచి ఆ సెంటర్ గురించి కూడా సార్ ఇప్పుడు అలా ఎంతమంది మారారు? సత్యనారాయణకి ఏదో ఇంట్రెస్ట్ ఉండింది. కాదు సార్, 2.5 సంవత్సరాలు గుంటూరులో నేను నోరు పెట్టి అరవటం తప్ప ఎక్కడ తింటాం విన్నారా? మేడం గారు ఇప్పుడు
ఎక్కడన్నా ఇంతమంది పీసీలు మారారండి? ఏ సెంటర్లోనా? ఆ సెంటర్లో మారారు. అసలు అది డిఫంక్ట్, అది సెంటరే అసలు లేదు, ఆ సీరియస్ అన్నది లేదు. సీరియస్ అన్నది లేదు. అసలు సార్ నాడు 2.5 సంవత్సరం కలిసి చేసావే సార్, పని చేయకపోతే తిడతాం తప్పితే మనం ఎరుగుతామండి. చెప్పండి ఆ విషయం. ఏమండి ఏమంటారు బాబా? ఇంజనీరింగ్ అయిపోయింది ఒక ఆయన సెకండరీ ఇంటర్. ఒక పని చేయండి, మీ మీటింగ్ అయిపోయినా కాల్ ఫర్ చేయండి, అందరి ఫోటోలు ఇండివిజువల్ ఫోటో గ్రూప్ ఫోటో తీసుకుంటాను. నాకు కాల్ చేయండి, మీటింగ్ అయితే కాల్ చేయండి. చెప్పండి. పోయినా పోయినావా? ఒక్కడమేనా? కారా మొబైల్ కార్ మనం తీసుకొస్తారా లేకపోతే అయితే ఒక పని చేయి, ఎగ్జామ్ ఉంటే తీసుకురావద్దు. దట్స్ బెటర్. ఇప్పుడు వాళ్ళకి ఏం చేత వచ్చిందండి? నెలకు 2 కేసులు చేస్తే 80% రీచ్ అయితే పర్వాలేదు. అరుస్తానండి, అది అరుగుతూనే పని జరుగుతుంది. కొట్టగొట్టలేదు కదా. అది లేకపోతే నేను కాదు, వారికి చెప్పండి. చెప్పండి ప్రాబ్లం ఏంటి? ఏమన్నా ఇగో ఏం లేదు, పంపించేది ఏం లేదు, మీరే వేసుకొని వేసుకున్నాం లెటర్ చేయాలి. మాణిక్యాలు అక్కడ ఫోన్ చేస్తాం సార్. బయలుదేరుతాం. భద్రాచలం ఇప్పుడు దమ్మగూడెం పోవాలా? మాకు కొత్తగా ఇచ్చారు మొబైల్ మెడికల్ యూనిట్ ఇచ్చారు ఎన్ఆర్ఐ చెప్తా. అవి తర్వాత సంతలో క్లినిక్ పెట్టుకుని డబ్బులు, అవి చాలా ప్రోగ్రామ్స్ అవన్నీ మాకు ఇచ్చారు. ఇప్పుడు అవి ఇక్కడ దమ్మపేటలో ఉంది మాకు ఒకటి, దగ్గరే దమ్మపేట అంటే చింతలపూడి నుంచి రైట్ సైడ్ పోతే ఆ దమ్మపేటలో పోయి చూసుకొని అక్కడి నుంచి ఏది కాదు, అందులో సామాన్ ఉంటుంది, వెనక్కి పెట్టాలి. ఎందుకంటే నేను ఒక్కడే కదా. ఒక్క నిమిషం చెప్పు బంగారమ్మ. రాసి ఫోన్ నెంబర్ అమ్మా సార్, నేను తీస్తాను సార్, ఇస్తాను. మామూలు న్యూస్ పేపర్ అయినా పర్లేదు కదమ్మా, ఇస్తాను. సార్ కింద ఏదో పడి ఈవినింగ్ ఆడ చూసుకుని సార్ సార్ మీ ఫోన్ నెంబర్ ఏమంటారా?
మళ్ళీ వస్తాను మీటింగ్ మేనేజ్మెంట్ ఉంది అందరి దగ్గర అమెరికా వాళ్ళ ఫోన్లు ఏమన్నా చేసి మా మామయ్య కూడా ఫోన్ చేశాడు. మామయ్యకి నాన్న జనం వదిన జనం సంవత్సరం సారీ అని అన్నాడు. ఫోన్ నెంబర్ ఇదే ఉంది. వాళ్ళు 2 రకాలుగా చేస్తారు. ఎలా సార్? ఎలా? ఒకటేమో వాళ్ళు రెగ్యులర్ ఫోన్ చేస్తేనేమో వాళ్ళ నెంబర్ పడుతుంది, లేదా ఇల్లీగల్ రూట్స్ ఉంటాయి. అయితే 301 201 00 పడుతుంది. అయితే 91 కొట్టాలేమో. నేను చెప్తాను. ఆయన ఉందా, ఆయనకి ఫోన్ ఉందా, నెంబర్ ఉందా మీ దగ్గర? ఇదిగో ఇదిగో ఇది అమెరికానా? ఇప్పుడు ఇండియాకి వచ్చాడు. వడ్డపూడి కరెక్ట్ డైరెక్టే కొట్టాలా? 91 తీసేసి కొట్టండి. నాకు ఫేవరెట్ నెంబర్ అవుతుంది. తప్పు రాశారు నెంబర్. 91 మీరు రాసుకోవడం తప్పు రాశారు. రాసుకోవడం తప్పు రాశారండి. ఎవరు రాశారు? మీరే రాశారా? 86 కాదు 96 రాయండి. 8 సిరీసే ఉండదు. 91 తీసేయండి. ఇంకా 91 తీసేయండి. చెప్తాను. 86 కొట్టండి. 86 కొట్టండి. 4524 చెప్పండి సార్. 864524 964524 4524 2864. ఇది కూడా దిస్ ఇస్ నాట్ ఫేవరెట్ నెంబర్ అని వస్తుంది. మీకు వచ్చిన కాల్ ఏ టైంకి వచ్చింది? ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక నిమిషం ఇవ్వండి. ఆఫీస్కి ఎందుకు వస్తుందో? మీరు వాళ్ళ దగ్గర అంత ప్రేమను సంపాదిస్తున్నారు సార్. మీరు వాళ్ళు ఫోన్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళేం ఫీల్ అవుతారో ఇవ్వలేదని. కొంచెం మా మధ్య వచ్చారంట అడుగుతాను. వాళ్ళే సార్ నేను మీతో చెప్పానే 200 కోట్లు సంపాదించలేదు. 9186 అని ఉంటాయి. మాట్లాడారా మీరు? మాట్లాడారు. వాళ్ళే ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి మాట్లాడి ఇలా మయ్యకి ఫోన్ నెంబర్ కావాలి అంటే, అయ్యా నాకు దాని నెంబర్ గుర్తులేదు, నేను మళ్ళా చేస్తాను అయ్యా పెట్టానన్నా.
సూపర్ సిక్స్లోకి నేను రాసుకున్నాను. మీరేంటి 3 నెలలు ఏదో 18 నడుస్తుందండి మీ దగ్గర? ఏందో అది ఎవడెవడో నొప్పుతుంటాడు స్టాఫ్. నేనేమో కాదు నమ్మలేను. నాకు బీపీ పెరిగితే కానీ రైతు లేను. ఇంకా నయం కదా గుంటూరులో 918 నెంబర్ టైం కూడా రాంగ్ పెట్టుకున్నాడు. ఇప్పుడు వచ్చింది 91864524. అది కరెక్టే మీరు. అది కరెక్టే, దానికి వచ్చేద్దాం. 9186 సార్. దాన్నే డైరెక్ట్ ఇంకా ఆ నెంబర్నే కలిపేస్తున్నాను. ఇదేనా? 2864 కదా? ఎంత? 918814 918645. కరెక్టేనండి. ఇది 910864 ల్యాండ్ ఏం చేశారు అబ్బా. జీరో 0864 అంటే అది నర్సాపేట మధ్య సార్. శుభ్రంగా ఆన్ రింగేది ఇదా? ఇదా? ఇదే నెంబరా? మౌతుందా? మగుంటుందా? ఎందుకు మొదలైందా? నేను చెప్తే మీకు జీరో కొట్టాలి. అక్కడ జీరో కొట్టాలి. 08 కొట్టాలా? అది లోకల్ కాల్ నుంచి లోకల్ ఫోన్ బూత్ నుంచి చేశారు. ఫోన్ ఫోన్ ఉంటే ఏలూరు మీటింగ్ అయిపోయింది. పోలండ్ ఇచ్చారు, గడియారం ఇచ్చారు. డెమో గారు అని ఉన్నారు, ఇందిర గారు ఉన్నారు. ఇక్కడ అది కాదన్నా, అది కాదు. ఎక్కటం లేదా? ఏమంటున్నారు వాడు? నెంబర్ అయితే అదే. ఇది కాదమ్మా, అది ఏమో ఎవరు ఎత్తలేదా? నాను కాయిన్ బాక్సింగ్ చేశారు ఎవరు. 8645 08645 అంటే ఏ ఊరు? అది 8645 కోడు గుంటూరు. ఎక్కడి నుంచో ఆటోపూడి నుంచి చేశారు.
కాయిన్ బాక్స్ ఇంటి నెంబరు ఎవరు కాయిన్ బాక్స్ అయితే మళ్ళీ ఎవరు లేకపోతే ఇంటి నెంబర్ అన్న ఉంటుంది. మీకు అర్థమైందిగా మీరుగా ఒకసారి కొట్టాను కదా, మళ్ళీ కొట్టాను. మరి ముందు మీ సెల్ ఫోన్ ఒకసారి ఇచ్చి నేను డేట్ టైం అన్ని సెట్ చేసి ఇస్తాను. సరిపెడుతుందా? అది ఈ ఏరియాలో ఎందుకంటే మా వరంగల్ అయితే డ్రై ఉంటుంది, ఇక్కడ బాగా చెమట వస్తుంది ఇది కోనసీమ కాదు, కోనసీమ బాగుంటే అమలాపురం పోవాలి, లేకపోతే పాలకల్లు. అదే ఇంకెట్టగా నా జిల్లా ఎక్కడ వస్తే అన్నీ సౌకర్యం మీరు వస్తే నాకు సేఫ్ నాయన మాట్లాడతారు కానీ వీళ్ళు కూడా ఒక రోజు అతను కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే ఇంకా దూరం సింపుల్గా అయ్యి పనికి ఆయన ఏం అక్కడ ఏం లేదు. ఆ జేడీ గారు వీళ్ళకి డైరెక్ట్గా జేడీతో మాట్లాడనుకోండి ఒక ఎమ్మెల్యే, మాకు సండే కావాలండి మేము తీసుకుంటాం, మా ఏముండదు ఇంకా. బ్యాడ్ ఇంప్రెషన్ ఏం లేదండి, ఆ అర్థదారు కాదు, మేనేజ్మెంట్ తెలియదు. అక్కడ సీఓ ఉండేవాడు, వాడే మొత్తం పెత్తనము. వీడు పెత్తనం వాడు పోయిన తర్వాత మొత్తం వాడు చెప్తున్నాడు. వాళ్ళకి ఏం తెలుసు ఆడంగులకి, వీడు ఎంత చెప్తా వాడు ఏం కిషోర్ కూడా పక్కగా సగం ఉండేవాడు, డబల్ అయ్యాడు ఇప్పటికి. బాగా ఎండిపోయిన ఎండి చెప్పడానికి ఉండేవాడు. ముందులో వీళ్ళ అమ్మ సీఓ బీసీఓ, ఆవిడది ఏం కాదు తెలుగుదేశం లీడర్ అయితే ఆవిడ ఎందుకు. ఆ ముందు ఇంకొక ఉండేది పీసీఓ, ఆవిడ ఇచ్చేది పాజిటివ్ చచ్చిపోయింది. డాక్టర్ గారు ఆ బస్ స్టాండ్ దిగుతారా ఇక్కడ దిగుతారా? ఇక్కడ దిగుతారా? మేడం వచ్చారా? మీ పెన్ను ఉందా? థ్యాంక్ యూ మేడం. నేను మర్చిపోయానే. ఉంటాయా బస్సులు ఉంటాయా? ఓల్డ్ బస్ స్టాండ్ ఉంటాయండి, అక్కడికి వచ్చిన. థ్యాంక్ యూ సార్. మేడం ఉంటారండి. ఓకే ఓకే మేడం. ఓడ దిగుతారు పోడి మళ్ళీ వెళ్ళిపోతాం. 15 మందికి ఉద్యోగాలతో సగం మంది రారా. ఆ పిల్లోడు వాడి పేరేంటి ఆ పక్క రామారావు చేయబట్టి ఇలాగ ఆ పుణ్యం అని వచ్చింది ఉద్యోగం అండి. అచ్యుత రామారావు ఆయన నేను చెప్పాను పోయి ఇట్లా పోయి కలవరా కమిషన్ ఇస్తారని. ఇంతకుముందు డాక్టర్లకు ఇచ్చారు యూఎస్సీలో పనిచేస్తాం. ఆ ఏనేములకు ఇచ్చినప్పుడు ఏనేములకు కూడా ఇస్తారు పోరా అంటే వీడు పోయి చేసి పోరాడితేనే వచ్చింది అది గవర్నమెంట్ జాబ్. లేకపోతే వీళ్ళ మార్కులు కలిసే కాదు కదా, గవర్నమెంట్ ఏమి ఇయ్యలే, వీళ్ళు పోయి రిప్రజెంట్ చేస్తే ఇచ్చింది గవర్నమెంట్. చెప్తున్నా 15 మంది 14 మందికి ఉద్యోగం వచ్చాయి కదా, మరి వచ్చినప్పుడు రావచ్చుగా పిలిచి 4 వచ్చేది. ఇప్పుడు ₹1,00,000 పెడితే కూడా ఉద్యోగం రాదు ఏ గవర్నమెంట్ ఉద్యోగం. అదే అంటున్నా, ఓటు దిగిన తర్వాత బోడమాలే ఆ సమస్య కొంచెం ఒక పైసా ఒక దగ్గర తీసుకోలే ఆశించలే తిరిగాడు. మళ్ళీ అర్ధగంట ఆగి వస్తానమ్మా. అక్కడ పోతాను ఇక్కడ మెజిస్ట్రేట్ గారు నా ఫ్రెండ్, ఆయన కలిసి వస్తాను. వస్తాను.
చెప్పండి. నేను చేయమని చెప్పిన కదా విజయచంద్ర రెడ్డి కాదు, భాస్కర్. జరిగింది విజయచంద్ర రెడ్డి వాళ్ళ సెంటర్లో, చేసింది వాడి పేరు షాయంపేట మనిషి. చైతన్య హెల్త్ అని భాస్కర్ అని చైతన్య సింగ్ నర్సింగ్ ఉంటుంది. దానికి చెప్పినా చేయమని నెంబర్ తీసుకున్నాడు, అతను మాట్లాడాడు. లయన్స్ క్లబ్ కాదు, ఐఎంఏ వరంగల్, ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెప్పాలి. హలో, ఇంకోటి ఏంటంటే వాళ్ళ తప్పేం లేదు. మనం ఇనిషియేషన్ చేయాలి. భాస్కర్ నీకు చెప్పినా, మీ నెంబర్ ఇచ్చినా, మాట్లాడమని చెప్పినా నేను 1 నిమిషం ఇస్తాను, ఇప్పుడే ఇస్తాను. 1 minute టైం ఇది. నెంబరు 99480480 భాస్కరు. మెడికల్ ఆఫీసర్ యుగంధర్ నెంబర్ ఉందా? యుగంధర్ది నేను భాస్కర్ చైతన్య సింగ్ నర్సింగ్ హోమ్ అని ఉంటుంది మన కాశీబుక్కలో. ఆయనకు ఎన్జిఓ ఆయనకు హెల్త్ ఎన్జిఓ సంస్థ పేరు హెల్త్ HELTH. నేను చెప్పిన ఆయనకు వాడిని రానేక ఉద్యోగానికి పెండింగ్ ఎంక్వైరీ పెట్టు అని మీతో మాట్లాడమని చెప్పిన, ఎప్పుడో పొద్దున చెప్పిన. ఆయనకేమైందో సరే.
వెళ్ళిపోతాను నైట్ ఏముంది తర్వాత గోదావరి ఉంటే బాగుండేదండి. వెస్ట్ గోదావరి ఉంటే బాగుండేదంట. తోటి నమ్మాలి చాలా మంది తోటి నమ్మాలి బాగున్నారు. ఎవరు తీయన్నారు గ్రూప్లో ఉన్నారు ఎవరు కొత్త వాళ్ళని చూడలే కదా 15 మంది పోయారు కదా. ఏఎన్ఎం కొందరు సిఓస్ వర్కింగ్ అది ఏఎన్ఎం స్కూల్ జాబ్స్ ఉంటాయి కదా వాళ్ళకి వచ్చినాయి. తర్వాత కొందరు ఏం చేశారు రాని వాళ్ళు ఏం చేశారు ప్రమోటెడ్ దెమ్సెల్స్ అది ఏఎన్ఎం పోయిన దగ్గర సిఓ ఏఎన్ఎం అయిపోయింది. ఏఎన్ఎంలకి సిఓలకి ఇద్దరికి వచ్చాయి. 4-5 ఖాళీ అని 14 మంది ఏమో ఏఎన్ఎం మొత్తం 20 మంది కొత్త మా డాక్టర్ మాట్లాడిపోతున్నారు. లేదు సండే అయితే రాజాలు పోదామా నేనే పరిస్థితి బాబు తర్వాత చెప్తాను. సెవెంత్ పల్స్ పోలియో అయితే అంటే బాగా నథింగ్ వీడియో సంగారెడ్డి మా సంగారెడ్డి పాప కానీ బాగాలేదా జూట్ మిల్లో పనిచేస్తాను.
ఓకే